సార్ అయితే మీకు అదే ఇయర్లో అగ్గిరావు సినిమా కూడా రిలీజ్ అయింది కదా. సో నిప్పురావు సినిమా కూడా రిలీజ్ అయింది బాలకృష్ణ గారి. ఎప్పుడు 93 93లో రిలీజ్ అయింది. అయితే నిప్పురావు సినిమా రిలీజ్ అయిన రోజునే బంగారు బుల్లోడు సినిమా కూడా రిలీజ్ అయింది కదా సార్. అంటే ఒక స్టార్ హీరో అయ్యి ఒక సినిమాలో రెండు అసలు అంటే ఒక 1 వీక్ కూడా గ్యాప్ లేకుండా రిలీజ్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా సార్? పర్టికులర్ రీజన్ అంటే ఏమైనా ఉందా సార్? ఏం లేదు, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవటమే. అంటే మీ సినిమా వేరు కదా, మా సినిమా మాదేదో ఫ్యామిలీ డ్రామాలో అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇదేమో ఎక్కువ చేజ్లు ఫైట్లు అట్లా నిపురావు సినిమా. సో డిఫరెంట్ ఫిలిమ్స్ కదా చేద్దాం అనుకుని మాట్లాడుకుని చేసింది అది. అంతేగాని ఒకటి ఏమి ఉండదు. అంటే ఇప్పుడు రెండు ఒకే హీరో అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అంటే అదృష్టవశాత్తు రెండు బాగా ఆడి యాక్చువల్గా నిపురావు కంటే అది బెటర్ గాడి ఆడింది. బట్ కానీ నిపురావు అంటే మేకింగ్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డీవియేషన్ వచ్చింది. సో అయితే ఆ సినిమా నిపురావులో ఏంటంటే బప్పిల్ హరి గారు కొత్త సౌండ్, అసలు తెలుగు ఇండస్ట్రీ పరిచయం లేని సౌండ్ తీసుకొచ్చారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారితో బ్యాక్గ్రౌండ్. అవును, ఏఆర్ రెహమాన్ ఫస్ట్ టైం తెలుగు సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి. అదే సార్, అంటే ఇన్ని చేంజెస్ ఎందుకు? అంటే సంగీతం పరంగా కొత్త వారు పడేది సార్ అప్పట్లో, ఇది అప్పటి వరకు లేదు ఇది. అంటే బపిలిహరిని పెడదామని అనుకున్నాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జనరల్ గా బపిలిహరి చేయడు, తను బాంబేలో బిజీగా ఉంటాడు. పైగా అసలు తెలుగు పెద్దగా అర్థం కాదు కదా. సో అతను చేసే సినిమాలన్నీ జనరల్గా ఇక్కడ ఉన్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేస్తుంటాం. సో మేము ఇతను ఎవరో కొత్తగా అప్పుడేదో 1-2 సినిమాలు రిలీజ్ అయ్యింది తమిళ్లో, మంచి పేరు వచ్చింది అతను. వస్తే సరే అతని దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి అడిగితే చేస్తాను. అంటే చాలా మందికి తెలియదు అనమాట. మనం ఏఆర్ రెహమాన్ సినిమాలు కానీ చాలా మిగతా తర్వాత చెప్తాను, తమిళ సినిమాలు చెప్తాను, కానీ ఇది చాలా మందికి ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ఆయన అప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, ఏఆర్ రెహమాన్ అప్పటి నుంచి అలాగే కామ్ గా కంపోజర్ అలాగే ఉండేవాడు ఆయన. అప్పుడు కూడా పెద్దవాళ్ళు అంటే కొంచెం గౌరవం, పెద్దవాళ్ళు అంటే గౌరవం, మనం ఏదైనా చెప్పినా కూడా వింటాం. అయితే సార్ పాత రోజుల్లో హీరోలు 3 షిఫ్ట్లు పనిచేసి 8 సినిమాలు 10 సినిమాలు 12 సినిమాలు చేసేవాళ్ళు కదా సార్. కానీ యాజ్ ఎ డైరెక్టర్ ఒక 4-5 సినిమాలు చేయడం అంటే మాటలు కాదు, మీరు ఏకంగా 9 సినిమాలు చేశారు సార్ ఒక సంవత్సరంలో. కథలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తర్వాత నేను కూడా కథలు మనతో, అంటే నేను ఎప్పుడు కథలు రాయలేదు, కానీ వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, పర్చూర్ బ్రదర్స్ కానివ్వండి, సత్యమూర్తి అని దేవిశ్రీ ప్రసాద్ ఫాదరు, అతను నాకు బాగా హెల్ప్ అయ్యాడు. సత్యానంద్ గారు కానివ్వండి, వీళ్ళంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్టు అట్లా అప్పచెప్పేసేవాళ్ళు. సబ్జెక్ట్ ఒక లైన్ ఓకే చేసి, సో వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఏదో టైంలో ఈవినింగ్ వెళ్ళి వింటూ ఉండేవాడిని. సో ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండేది కాదు. షూటింగ్ ఈ రోజు గ్యాప్ ఉంది అనేది లేదు, 30 days షూటింగ్ ఉండేది నాకు. అంటే 1 షిఫ్టే పనిచేసేవాడు, లేకపోతే మీరు కూడా 2 కాల్ షిఫ్ట్లు చేయాల్సి వచ్చేది సార్? 2 అట్లా ఏముండదు. జనరల్గా ఏంటంటే 7 to 6 తర్వాత ఎక్కువ చేసేవాడిని కాదు. ఎందుకంటే నాకు మ్యూజిక్ సిట్టింగ్లని, స్టోరీ సిట్టింగ్లని, డ్రెస్లని అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ఫైనలైజ్ చేసే పనులు ఉంటాయి. అందుకని 6 వరకు షూటింగ్ చేసేవాడిని. ఒక్కొక్కసారి ఏమైందంటే రిలీజ్ సినిమా చిన్న ప్యాచ్ వర్క్ ఏదో ఉండేది, అది ఏం చేసేవాడు అంటే మార్నింగ్ 7 to 9 పెట్టేవాడు. 7 to 9 2 hours చేసేసి మెయిన్ కంప్లీట్ చేసి మెయిన్ షెడ్యూల్కి వెళ్ళిపోయేవాడిని. అట్లా దాదాపు 15 years డే అండ్ నైట్. అంటే నైట్ లో పెద్ద షూటింగ్ జరిగేది కాదు, కానీ నైట్ లో ఏంటంటే ఇవే వర్క్స్ ఉండేవి. మ్యూజిక్ సిట్టింగ్లు, స్టోరీ సిట్టింగ్లు, నెక్స్ట్ డే ఏం కావాలి ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. రాత్రి 12 అయిపోయేది డైలీ. మళ్ళీ 7 గంటలకి, మళ్ళీ పొద్దున్న 7 గంటలకి లొకేషన్ లో ఉంటుంది. మళ్ళీ అంటే 5 o'clock లేవాలి. అంటే 4-5 గంటలు నిద్రతో ఇన్ని సంవత్సరాలు గడిపేస్తుంది. అది మామూలు విషయం కాదు. బాగా వయసులో ఉన్నాము, కసి మంచి సబ్జెక్ట్స్ దొరికింది. నా అదృష్టం ఏంటంటే ఒక అభిలాష్ కానివ్వండి, ఛాలెంజ్ కానివ్వండి, ఇట్లాంటి ఖైదీ కానివ్వండి, ఇట్లాంటి మంచి మంచి బాలయ్య తోటి నారి నారి నడుమురారు కానివ్వండి, అదే నారి నారి నాకు బబులి సింహం అనే సినిమా బ్రహ్మాండంగా నచ్చింది. సబ్జెక్ట్ అసలు నైట్ నిద్ర పట్టేది కదా నాకు. ఎప్పుడు తెల్లారుతుందా షూటింగ్కి వెళ్దాం అనిపించేది.
అంటే స్క్రిప్ట్ లో ఉన్న కసి. కసి. సో అట్లాగే నాగార్జునతో అతనితో చేసిన సినిమాలన్నీ మాస్ సినిమాలే. అవును. కిరాయి దాదా, విక్కీ దాదా, తర్వాత ప్రెసిడెంట్ గారి పిల్లం, అల్లరల్లుడు. ఇట్లాంటివన్నీ మంచి మాస్ సినిమాలు, మాస్ పాటలు. కీరవాణి గారు వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు. నాకు మెయిన్గా ఇళయరాజా గారు నా సినిమాలకు, చాలా సినిమాలకి మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే కీరవాణి గారు ఇచ్చారు. చనిపోయి ఎక్కడ ఉన్నాడు పాపం చక్రవర్తి గారు కూడా చాలా కష్టపడి ఖైదీ లాంటి సినిమాకి అంత మంచి అది ఈ రోజుకి కూడా సెన్సేషన్. పగులుతుంది మగలపోదని పాట, అది అది రకరకాల సిచ్యువేషన్ లో వాడుతుంటారు కానీ పాట మాత్రం మర్చిపోతారు ఎవరు కూడా. సార్ అయితే యాక్చువల్గా నారి నారి నడుము నారి టాపిక్ వచ్చింది కాబట్టి అప్పటి వరకు బాలకృష్ణ గారు మంగం గారి మనోడు ఎన్ని చేసి ఒక మాస్ హీరో అయిపోయాడు కదా. మరి ఇంత క్లాస్ సబ్జెక్ట్ వేస్తే నడుస్తుంది అని అది ఒక సాహసమే కదా సార్. అంటే సాహసమే, కావాలని చేసాం మేము. ఒక ఫైట్ కూడా లేకుండా చేద్దాం. సబ్జెక్ట్ బాగుంది, డెఫినెట్ గా మంచి కామెడీ సబ్జెక్ట్, చూస్తారు. దీంట్లో ఫైట్ లేకపోయినా చూస్తారు, సాంగ్స్ బాగా కుదిరినాయి అని దీంతో ఇక ప్రొసీడ్ అయ్యాం. సో మేము అనుకున్న దాని ప్రకారం పెద్ద హిట్ అయింది అది. క్లైమాక్స్ కూడా అసలు ఏమవుతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అవును, తర్వాత మళ్ళీ దాన్ని ఒక 2-3 సినిమాలతో మళ్ళీ వాడుకున్నారు అంటే రీక్రియేట్ చేశారు. కానీ అంటే ఆయన ఇమేజ్ కి పూర్తిగా చేంజ్ అవ్వాలి కదా సార్. ఆయన కన్విన్స్ అయిపోయాడు ఇమేజ్ చెప్పగానే అంతేగాని మళ్ళీ ఫైట్లు అసలు బాగాలేదు దగ్గర అట్లాంటి చెప్పిన డైరెక్టర్ ఓకే అంటే ఇంకా ఇబ్బంది పెట్టడం ఏముండదు. ఎవరు ఇబ్బంది నాకు తెలిసి అసలు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నాతో పనిచేసిన హీరోలు కానీ, నేను పనిచేసిన హీరోలు కానీ ఎవరు. అంటే నేనేంటంటే మీరు కూడా అలాగే చూసుకునేవాళ్ళు హీరో నిజంగానే. నేను నాగేశ్వరరావుతో చేశాను, శోభంబాబుతో చేశాను, కృష్ణ గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, తర్వాత చిరంజీవి గారితో, నాగార్జునతో, వెంకటేష్తో, కాళీతో, అందరితో చేశాను. అయితే కానీ అందరి కన్నా కొద్ది వెంకటేష్ గారి కొంచెం తక్కువ సినిమాలు అంటే సబ్జెక్ట్స్ కుదరలేదు. అంటే ఎక్కువ కాంబినేషన్, మా ఇద్దరి కాంబినేషన్ జరుగుతూ ఉండేది. చిరంజీవి గారి తర్వాత బాలయ్యతో కూడా, బాలయ్యతో 13 సినిమాలు చేశాను. చిరంజీవి గారితో 24, 25 దాకా చేశాను.